హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి మేక్ యూ గుడ్. ఈరోజు వీడియోలో మనం ప్యాకేజెస్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు అసలు ప్యాకేజెస్ అంటే ఏంటి, ప్యాకేజెస్ని ఎందుకు క్రియేట్ చేయాలి, ప్యాకేజెస్ క్రియేట్ చేయడం వల్ల యూజెస్ ఏంటి, క్రియేట్ చేయకపోతే ఏమవుతుంది, అండ్ ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ప్యాకేజెస్ ఇన్ జావా? జావాలో ప్యాకేజెస్ యూజెస్ ఏంటి అంటే, మనం రిలేటెడ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ని ఒక గ్రూప్లో ఉంచడానికి మనం ప్యాకేజెస్ క్రియేట్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనము కంప్యూటర్లో ఫోల్డర్స్ అనేటివి క్రియేట్ చేస్తాం అనమాట. ఫోల్డర్స్ ఎందుకు క్రియేట్ చేస్తాం? నీ బర్త్డే, మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం, బర్త్డే ఫొటోస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఆ ఫోల్డర్లో ఏం పెడతాం? ఓన్లీ మన బర్త్డే ఫొటోస్ ఒక్కటి పెడతాం. మ్యారేజ్ ఫొటోస్ అయితే పెట్టాం కదా. సో మ్యారేజ్ ఫొటోస్ పెట్టడానికి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. నువ్వు రేపు పొద్దున నీ బర్త్డే ఫొటోస్ చూడాలి అంటే బర్త్డే ఫోల్డర్లోకి వెళ్ళి చూస్తాం, మ్యారేజ్ ఫోల్డర్లోకి వెళ్ళి చూడం, రైట్? సో ఇలా ఒక ఆర్గనైజ్గా ఉంచడానికి మనం కంప్యూటర్లో ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేస్తాం. అలానే ప్యాకేజెస్లో కూడా రిలేటెడ్ క్లాసెస్ అంటే ఒక ప్రాజెక్ట్కి ఒకదానికి రిలేటెడ్ అయిన క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అన్ని ఒక గ్రూప్ చేయడానికి మనం ప్యాకేజెస్ అనేటివి యూజ్ చేస్తాం అన్నమాట. సో వై డూ వీ క్రియేట్ ఫోల్డర్స్ ఆన్ యువర్ కంప్యూటర్? మన కంప్యూటర్లో ఫోల్డర్స్ ఎందుకు క్రియేట్ చేస్తాం? ఫైల్స్ని ఆర్గనైజ్ చేయడానికి అండ్ కన్ఫ్యూజన్, లైక్ నువ్వు ఇప్పుడు బర్త్డే ఫొటోస్, మ్యారేజ్ ఫొటోస్ రెండు ఒకే ఫోల్డర్లో పెట్టావనుకో, నువ్వు ఏది బర్త్డే ఫోటో ఏది మ్యారేజ్ ఫోటో అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి అండ్ రిలేటెడ్ డేటాని మొత్తం ఒక ఒక గ్రూప్ చేయడానికి. సో బర్త్డే ఫొటోస్ అని ఒక గ్రూప్ చేస్తున్నావు, మ్యారేజ్ ఫొటోస్ అని ఒక గ్రూప్ చేస్తున్నావు. ఇలా గ్రూప్ చేయడానికి అండ్ ఈజీలీ ఫైండ్ సంథింగ్. నేను ఎవరైనా వచ్చి నీ బర్త్డే ఫోటో చూపి అంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నీ బర్త్డే ఫోల్డర్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఓపెన్ చేస్తావు అనమాట. సో ఈజీగా ఎక్కడ ఫొటోస్ స్టోర్ ఉన్నాయో, ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నామో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేస్తాం. అండ్ అవాయిడింగ్ నేమ్ కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయడానికి కూడా మనం ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బర్త్డే ఫొటోస్ అండ్ మ్యారేజ్ ఫొటోస్ కలిపి సేవ్ చేసావు అనుకో ఒకే ఫోల్డర్లో. ఇప్పుడు నువ్వు బర్త్డే ఫొటోస్లో ఒక ఫేవరెట్ ఫోటో, దాన్ని నేమ్ ఫేవరెట్ ఫోటో అని సేవ్ చేసుకున్నావు. అండ్ మ్యారేజ్ ఫొటోస్లో కూడా నువ్వు ఒక ఫేవరెట్ ఫోటోని తీసుకొని సేమ్ ఫేవరెట్ ఫోటో అంటే నీకు ఒక సేమ్ ఫేవరెట్ ఫోటో అని సేవ్ చేయాలి అంటే నీకు ఒక కాన్ఫ్లిక్ట్, లైక్ దిస్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనే ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. సో నేమ్ కాన్ఫ్లిక్ట్స్, కాకపోతే నీకు మ్యారేజ్ ఫొటోస్లో ఫేవరెట్ పిక్ కావాలి, బర్త్డే ఫొటోస్లో ఫేవరెట్ పిక్తో సేవ్ చేయాలి. సో కానీ నువ్వు సేమ్ ఫోల్డర్స్లో స్టోర్ చేస్తే నేమ్ కాన్ఫ్లిక్ట్స్ అనేది వస్తాయన్నమాట. సో అలా కాకుండా నువ్వు సపరేట్ స్టోర్ చేసావనుకో, నీ బర్త్డే ఫొటోస్లో నీ ఫేవరెట్ పిక్ స్టోర్ చేసుకోవచ్చు అండ్ నీ మ్యారేజ్ ఫొటోస్లో కూడా నీ ఫేవరెట్ పిక్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయడానికి మనం మన కంప్యూటర్లో ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేస్తాం. అలానే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు కూడా మనం ఆర్గనైజ్గా మన క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అరేంజ్ చేయాలన్నా అండ్ నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయాలన్నా అండ్ మన క్లాస్ ఎక్కడుందని ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలన్నా మనం ప్యాకేజెస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్, వై డూ వీ నీడ్ ప్యాకేజెస్? అసలు ప్యాకేజెస్ మనం ఎందుకు కావాలి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ అవాయిడ్ నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయడానికి మనం ప్యాకేజెస్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అమెజాన్ అనే అప్లికేషన్ని, అమెజాన్ మనకి ఈ కామర్స్ యాప్ ఉంది కదా, ఆ అప్లికేషన్ని నువ్వు బిల్డ్ చేయాలి అని అనుకున్నావు. సో అమెజాన్ అప్లికేషన్లో 2 యూజర్స్ ఉంటారు, ఒకరు అడ్మిన్ యూజర్ అండ్ కస్టమర్ అనేవాడు కూడా యూజరే కదా. సో నువ్వు ఒక క్లాస్ క్రియేట్ చేయాలి అనుకున్నావు, ఆ క్లాస్ నేమ్ వచ్చేసి యూజర్. సో నువ్వేంటి, అడ్మిన్ క్లాసెస్ అండ్ యూజర్ క్లాసెస్ రెండు కంబైన్ చేసి పెట్టావు అనుకో, నువ్వు 2 క్లాసెస్ విత్ సేమ్ నేమ్తో 2 క్లాసెస్ క్రియేట్ చేయలేవు అనమాట. యూజర్కి 2 క్లాసెస్, లైక్ యూజర్కి ఒక క్లాస్ అండ్ అడ్మిన్కి ఒక క్లాస్ నువ్వు ఒకే ఫోల్డర్లోనే సేమ్ క్రియేట్ చేయలేవు, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయడానికి మనం 2 ప్యాకేజెస్ క్రియేట్ చేస్తామన్నమాట. ఒకటి అడ్మిన్ ప్యాకేజ్, నెక్స్ట్ వచ్చేసి యూజర్ ప్యాకేజ్. సో నువ్వు అడ్మిన్ ప్యాకేజ్లో యూజర్ క్లాస్ క్రియేట్ చేయొచ్చు అండ్ కస్టమర్ దాంట్లో కూడా యూజర్ క్లాస్ క్రియేట్ చేయొచ్చు. సో ఇలా నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయడానికి మనం ప్యాకేజెస్ అనేవి క్రియేట్ చేస్తామన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి టు ఆర్గనైజ్ కోడ్ ప్రాపర్లీ. కోడ్ని మనం ఒక నీట్గా ఆర్గనైజ్ చేయడానికి మనం ప్యాకేజెస్ అనేది యూజ్ చేస్తాం. నువ్వు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు కంట్రోలర్కి ఒక ప్యాకేజ్, సర్వీస్కి ఒక ప్యాకేజ్, రిపోజిటరీస్కి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తావు. కంట్రోలర్ ప్యాకేజ్లో ఏం స్టోర్ చేస్తావు? ఏపీఐ రిలేటెడ్ కోడ్ని మొత్తం నువ్వు కంట్రోలర్స్లో స్టోర్ చేస్తావు. అండ్ సర్వీస్లో ఏం స్టోర్ చేస్తావు? నీ బిజినెస్ లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఆర్డర్ని ప్లేస్ చేయాలి అనుకున్నావు అనుకో, ఆ ఏపీఐ ఉంటుంది కదా, ఆ ఏపీఐని కంట్రోలర్లో రాస్తావు. దానికి బ్యాక్ ఎండ్ లాజిక్ మొత్తం సర్వీసెస్లో, బిజినెస్ లాజిక్ మొత్తం సర్వీసెస్లో పెడతావు. అండ్ డీబీ రిలేటెడ్ కోడ్ మొత్తం రెపాజిటరీస్లో పెడతావు. సో నువ్వు డీబీ రిలేటెడ్ కోడ్ చూడాలి అంటే నువ్వు మొత్తం వెతకాల్సిన అవసరం లేదు. రెపాజిటరీలోకి వెళ్ళి, రెపాజిటరీ అనే ప్యాకేజెస్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇలా ఈజీగా ఆర్గనైజ్ చేయడం కోసం మనం ప్యాకేజెస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టు ప్రొవైడ్ యాక్సెస్ ప్రొటెక్షన్. అండ్ మన క్లాసెస్కి ఆర్ ఇంటర్ఫేసెస్కి మనం యాక్సెస్ ప్రొటెక్షన్ కోసం కూడా మనం ప్యాకేజెస్ యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఒక క్లాస్ని ఇప్పుడు అడ్మిన్లో కొన్ని పర్మిషన్స్ ఉంటాయి అడ్మిన్కి, లైక్ ప్రోడక్ట్ని అప్లికేషన్లో ప్లేస్ చేయడం, క్వాంటిటీని అప్డేట్ చేయడం, ఇవన్నీ నువ్వు అడ్మిన్ ప్యాకేజ్లో మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఆ క్లాసెస్ అనేది నీకు యూజర్ లైక్ కస్టమర్ ప్యాకేజెస్లో నువ్వు యూజ్ చేసుకోకూడదు. నువ్వు క్లాసెస్కి పబ్లిక్ అని పెడితే ఆ క్లాసెస్ని నువ్వు కస్టమర్ ప్యాకేజ్లో కూడా యూజ్ చేసుకోగలవు. కానీ నీకు ఆ క్లాసెస్ అడ్మిన్కి సంబంధించిన స్పెసిఫిక్ క్లాసెస్, లైక్ క్వాంటిటీని అప్డేట్ చేయడం అండ్ ప్రోడక్ట్స్ని ప్లేస్ చేయడం యాప్లో, ఇవి అడ్మిన్కి మాత్రమే సంబంధించి ఉండాలి. సో ఇలాంటి యాక్సెస్ని కూడా మనము ప్యాకేజెస్ యూజ్ చేసి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే నువ్వు క్లాస్కి పబ్లిక్కి యూజ్ చేసావు అనుకో, నువ్వు నీ అప్లికేషన్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రొటెక్టెడ్ అని యూజ్ చేస్తావు అనుకో, విత్ ఇన్ ద ప్యాకేజ్ అండ్ చైల్డ్ క్లాసెస్లో మాత్రమే యూజ్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్లాస్కి ప్రొటెక్టెడ్ అని పెట్టు, ఆ క్లాస్లో బిజినెస్ లాజిక్ ఏముంది అంటే అడ్మిన్ అనేవాడు యాప్లో వాని ప్రోడక్ట్స్ అనేది డిస్ప్లే చేసుకుంటాడు అండ్ ఎంత క్వాంటిటీ అవైలబుల్గా ఉందనేది పెట్టుకుంటాడు. అది ఓన్లీ రిలేటెడ్ టు అడ్మిన్ యూజర్. ఆ క్లాస్ అనేది నీకు కస్టమర్కి ప్రొవైడ్ చేయకూడదు. అది నీకు అప్పుడు నువ్వు ఆ క్లాసెస్ని ఏమని డిక్లేర్ చేసుకుంటావు అంటే ప్రొటెక్టెడ్ అని డిక్లేర్ చేసుకుంటావు. నీకు ఇంకొన్ని క్లాసెస్ ఉంటాయి. ఏంటి అంటే నువ్వు ఏమేమి ప్రోడక్ట్స్ పెట్టావో డిస్ప్లే చేయాలి అనుకుంటున్నావు. ఆ డిస్ప్లే నీకు బోత్ కస్టమర్కి అండ్ అడ్మిన్కి కావాలి. అప్పుడు నువ్వు క్లాస్ని పబ్లిక్ అని చేసుకుంటావు. అండ్ డిఫాల్ట్ నువ్వు క్లాసెస్కి ఏ యాక్సెస్ మోడిఫైయర్ ఇవ్వలేదు అనుకో, లైక్ పబ్లిక్ ఇవ్వలేదు, ప్రొటెక్టెడ్ ఇవ్వలేదు, ప్రైవేట్ ఇవ్వలేదు. అలాంటప్పుడు అది డిఫాల్ట్గా నువ్వు విత్ ఇన్ ద ప్యాకేజ్లో మాత్రమే అది యాక్సెసిబుల్గా ఉంటుంది. సో సంథింగ్ నువ్వు ఒక క్లాస్ని అడ్మిన్ క్లాస్లో ఒక క్లాస్ని ఏ యాక్సెస్ మోడిఫైయర్ ఇవ్వలేదు. సో ఆ క్లాస్ నువ్వు అడ్మిన్ ప్యాకేజ్లో మాత్రమే యూజ్ చేసుకోగలవు. ఆ క్లాస్ని నువ్వు కస్టమర్ ప్యాకేజ్లో యూజ్ చేసుకోలేవు అనమాట. సో దిస్ ఈస్ ద డిఫాల్ట్. అండ్ ప్రైవేట్ ఇస్తే నువ్వు విత్ ఇన్ ద క్లాస్లో మాత్రమే యూజ్ చేసుకోగలవు. అవుట్ సైడ్ విత్ ఇన్ ద క్లాస్ అదే ప్యాకేజ్లో అనదర్ క్లాస్లో కూడా నువ్వు యూజ్ చేసుకోలేవు. సో ఇలా మనం కంట్రోల్ విజిబిలిటీ ఆఫ్ అవర్ క్లాసెస్, మన క్లాసెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేసుకోకూడదు అని. దానికోసం కూడా మనం ప్యాకేజెస్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, టు మేక్ కోడ్ రీయూజబుల్. మన కోడ్ని రీయూజబుల్ చేసుకోవడం కోసం కూడా మనం ప్యాకేజెస్ అనేది యూజ్ చేస్తాం. మనము చాలా కోడ్ని మనం రీయూజబుల్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్కానర్ క్లాస్. సో స్కానర్ క్లాస్ అనేది అది ఆల్రెడీ కోడ్ మనకి జావా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ నువ్వు ఆ కోడ్ని రాయవు కదా, జస్ట్ ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటావు. ఇంపోర్ట్ java.util అనే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకొని దాని ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని నువ్వు దాని లాజిక్ని మొత్తం యూజ్ చేసుకుంటున్నావు. అలానే కలెక్షన్స్లో కూడా లిస్ట్, స్టాక్, క్యూస్ ఇవన్నీ ఆల్రెడీ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అక్కడ నువ్వు ఆ కోడ్ని జస్ట్ ఇక్కడ రీయూజ్ చేసుకుంటున్నావు విత్ ఇంటర్ఫేసెస్తో. ఇలా కోడ్ రీయూజబిలిటీ కోసం కూడా మనం ప్యాకేజెస్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ప్యాకేజెస్ అనమాట. సో ఏంటివి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి టు అవాయిడ్ నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయడానికి ప్యాకేజెస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మన కోడ్ని ఆర్గనైజ్గా ఒక ప్రాపర్ వేలో అరేంజ్ చేసుకోవడం కోసం కూడా మనం ప్యాకేజెస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి
టు ప్రొవైడ్ యాక్సెస్ ప్రొటెక్షన్. మన క్లాసెస్ ఎక్కడ యూజ్ చేసుకోవాలి అండ్ ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి అనేది కూడా మనం ప్యాకేజెస్ని యూజ్ చేసి మనం మన క్లాసెస్కి అనేది యాక్సెసిబిలిటీని ప్రొవైడ్ చేస్తాం. అండ్ కోడ్ రీయూజబిలిటీ కోసం కూడా మనం అంటే ఒక ప్యాకేజ్లో ఆల్రెడీ కోడ్ రాసావు, నువ్వు నెక్స్ట్ ప్యాకేజ్లో సేమ్ కోడ్ని రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటే నువ్వు ఆ క్లాస్లో ఉండే లాజిక్ని మొత్తాన్ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. సో అలా కోడ్ రీయూజబిలిటీ కోసం కూడా ప్యాకేజెస్ అనేది యూజ్ చేస్తాం. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. నేను మ్యాక్స్ మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.